హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది కంప్లీట్గా మా అత్త స్టైల్. ఇంకా మ్యాంగో ఉంటే యాడ్ చేసుకోండి, నాకు మ్యాంగో దొరకలేదు. సో మ్యాంగో యాడ్ చేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి, ది బెస్ట్ కర్రీ వస్తుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఆవాలు 1 స్పూను, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, 1/2 స్పూన్ మిరియాలు, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ చేసేసుకోండి. జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ముక్కల్ని నీట్గా పెరుగులో వాష్ చేసేసి ఉప్పు, పసుపు, కారం వేసేసి మ్యారినేట్ చేయండి. అంతే, ఇంకా ఏమీ వేయొద్దు, బాగోదు. మసాలాలు అవన్నీ వేస్తే బాగోదు టేస్ట్. నెక్స్ట్ వడియం వేయండి, ఆయిల్ వేసేసి వడియం వేయండి. వడియం మీకు తెలియకపోతే కనుక డెఫినెట్గా నేను చూపిస్తాను. ఇప్పటికీ అడిగారు చాలామంది. నేను సమ్మర్లో చూపిస్తానండి, అప్పుడే చేస్తారు దాన్ని. కరివేపాకు వేసుకోండి, ఆనియన్స్ యాడ్ చేసేసుకోండి, పసుపు, ఉప్పు, టమాటాలు యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు ప్యూరీ వేసేసేయండి. చింతపండు, ఉప్పు నానబెట్టాం కదా, అది నీట్గా వాటర్ పోసేసుకొని నీట్గా ప్యూరీలా చేసేసుకొని దాన్ని పోసేసుకోండి. అది బాగా బాయిల్ అయిన తర్వాత కారము, ధనియాల పొడి వేసేసుకొని ముక్కలు వేసేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్. ఇలా సింపుల్గా చేసుకోండి. ఈసారి ఏంటంటే నేను ఇంకొక టైప్ చూపిస్తాను, మేము ఇంట్లో రెగ్యులర్గా చేసుకునేది. ఇది మా అత్త వచ్చారని అలా చేసి చూపించారు, వాళ్ళ స్టైల్. డెఫినెట్గా ఇంకా వెరైటీస్ చేసి చూపిస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోండి, 7 to 10 వరకు బాగుంటుంది. నెక్స్ట్ ఇలా ఫిష్ ముక్కలు యాడ్ చేసేసుకొని ఇంకా అసలు గరిట పెట్టకూడదు, జస్ట్ చేత్తో గిన్నెను అంటానే కదిలించాలి తప్పితే గరిట పెట్టకుండా తిప్పండి. బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, ఇందాక బ్లెండ్ చేసుకున్నాం కదా పొడి, అదే ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు, అవి లాస్ట్లో అది కొంచెం వేసేసి దింపేసేయండి. అంతే, సింపుల్గా అయిపోతుంది. ఒక 2 hours పక్కన పెట్టేసి తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గైస్, సీ యూ సూన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.